హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. టుడే లెట్స్ టాక్ అబౌట్ నెంబర్స్. నెంబర్స్ అనగానే మీరేంటి బోరింగ్ సబ్జెక్ట్ ఏమో అని చెప్పి వెళ్ళిపోమాకండి. కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. యాక్చువల్లీ నేనే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. లెట్ మీ ఆస్క్ యూ క్వశ్చన్. లెట్స్ సే యూ హ్యావ్ ఎ కిడ్, బాయ్ ఆర్ గర్ల్. సో ఇప్పుడు ఆ కిడ్ బర్త్డే వచ్చింది. మీరేం గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారు? మెనీ గిఫ్ట్స్ ఉంటాయి కదా. మీరు ఒక ఒక డ్రెస్ కొనొచ్చు, లేకపోతే ఈ మధ్య కార్స్ ఇస్తున్నారు పిల్లలకి, చాలా బాగుంటాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. మొన్న చూశాను, మా నెఫ్యూకి కూడా ఇచ్చారనమాట. ఆర్ గోల్డ్ కొనొచ్చు. యూనో నా చిన్నప్పుడైతే మా పేరెంట్స్ నాకు బట్టలు కొనేవాళ్ళు, చాక్లెట్స్ కొనిచ్చేవాళ్ళు. అండ్ ఒక చాక్లెట్ డబ్బా ఇస్తే మనం స్కూల్కి తీసుకెళ్ళి పంచాలన్నమాట అందరికీ. అండ్ ఇక్కడ చాలా చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఏంటంటే, ఆ స్కూల్లో తీసుకెళ్ళేటప్పుడు చాక్లెట్స్ ఇస్తాం కదా, మనతో పాటు ఒక అతను తీసుకెళ్తాం. అతను ఎవరంటే మన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి స్కూల్లో మొత్తానికి మనం చెప్పకుండా చెప్తున్నట్టు. అండ్ అతనికి నాకు ఉన్న అన్స్పోకెన్ ప్రామిస్ అనమాట, తీసుకెళ్తేనే బెస్ట్ ఫ్రెండ్, తీసుకెళ్ళలేదంటే అయిపోయింది. ఆ రోజు నుంచి ఇంకా వాడు మనతో మాట్లాడు, అరే నేను నీ బెస్ట్ ఫ్రెండ్ కాదరా అని చెప్పి మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. అగైన్ 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 గోయింగ్ బ్యాక్ టు ద టాపిక్. సో మీరేం గిఫ్ట్ ఇస్తారు? అండ్ ఈ గిఫ్ట్స్ అని ఒక సైడ్ పెట్టి, ఐ విల్ యాడ్ వన్ మోర్ థింగ్. ఏంటంటే ఇన్వెస్టింగ్ ఫర్ యువర్ కిడ్. కొంచెం బోరింగ్ ఉంటుంది అనుకుంటున్నారా? లెట్స్ సీ ఎలా ఉంటుంది ఈ టాపిక్ అని. ఎందుకంటే నెంబర్స్ కదా, నెంబర్స్ గురించి మాట్లాడినప్పుడు అండ్ వెన్ యువర్ ఓన్ కిడ్ ఈజ్ ఇన్ ద పిక్చర్, మేబీ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండొచ్చు. సో అసలు నాకు ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చింది అంటే, యాక్చువల్లీ ఐ వాజ్ వాచింగ్ ఎ వీడియో ఆన్ యూట్యూబ్. ఒక అమ్మాయి న్యూయార్క్లో జాబ్ చేస్తుంది. అండ్ షీ స్టేస్ ఇన్ మెన్హాటన్. మెన్హాటన్లో అబ్బో చాలా కాస్ట్ ఉంటుంది. అండ్ శాలరీ ఎంత తంది అంటే, షీ డిస్క్లోజెస్, ఆ వీడియోలో చెప్తుంది తను, 130K శాలరీ వస్తుంది అనమాట. సో ఆఫ్టర్ ట్యాక్సెస్, తన ఇన్వెస్ట్మెంట్స్, తన పిఎఫ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అన్నీ కట్టే తన చేతికి వచ్చేసరికి $500 వస్తుంది. అండ్ షీ ఈస్ హ్యాపీ, షీ ఈస్ షేరింగ్ ద అపార్ట్మెంట్ విత్ 3 ఫ్రెండ్స్. అండ్ మంచిగా ఉందన్నమాట. కాకపోతే ఆ అమ్మాయి ఒకటి చెప్తుంది, ఐ ఐ ఐ నాకు బాగా హుక్ అయిపోయా ఆ సెంటెన్స్కి. అక్కడ నుంచి ఈ క్వశ్చన్ వచ్చింది. అదేంటంటే, ఆ అమ్మాయి ఎవ్రీ మంత్ $550 ఇన్వెస్ట్ చేస్తుంది రాత ఏరియాలో. అండ్ వాళ్ళ ఫ్రెండ్ చేయలేకపోతుందంట. ఎందుకు చేయలేకపోతుందంటే, ఇప్పుడు మనకు తెలీదు వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్. బట్ ఆ అమ్మాయి చెప్పింది ఏంటి అంటే, వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయికి కాలేజ్ ఫీ మొత్తం కట్టేశారు. సో షీ డోంట్ హ్యావ్ ఎ స్టూడెంట్ లోన్. అండ్ తన రూమ్మేట్కి స్టూడెంట్ లోన్ ఉంది. అందువల్ల ఆ అమ్మాయికి దగ్గర ఆ ఎక్సెస్ మనీ లేదు. ఇప్పుడు తిన దగ్గర ఏదైతే మిగిలిపోయిందో, ఆ మనీ తీసుకెళ్ళి తను ఇన్వెస్ట్ చేసుకుంటుంది. అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ రాత్ అయ్యారు కాబట్టి ట్యాక్స్లెస్ అనమాట, ట్యాక్స్ అడ్వాంటేజ్డ్ అకౌంట్స్. మధ్య ట్యాక్స్ ఏమి కట్టనవసరం లేదు మనం మనీ తీసేటప్పుడు. సో తను షీ కీప్ ఆన్ డూయింగ్ దిస్, తనకు మంచిగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఈ జనరేషన్ ఈ అమ్మాయికి హెల్ప్ చేస్తే, వాళ్ళు తెలియకుండానే నెక్స్ట్ జనరేషన్ కూడా హెల్ప్ చేసినట్టు అయిపోయారు. ఎందుకంటే ఇట్స్ టైం కదా, టైం ఇచ్చారు ఆ అమ్మాయికి, నువ్వు ఇన్వెస్ట్ చేసుకో అన్నట్టు. ఇన్ ద సేమ్ కాన్సెప్ట్ నేను అనుకున్నా, ఇప్పుడు మనం ఎలా మన కిడ్స్కి హెల్ప్ చేయొచ్చు. మనము కొంతమంది దగ్గర లంసమ్ ఉండొచ్చు. మనం వెళ్ళేసి, ఇదిగో నీ 18th బర్త్డే, నీ కాలేజ్ ఫీ నేను కట్టేస్తా అనొచ్చు. కొంతమంది ఏమో ఆ టైంలో చేద్దాం అనుకున్న డబ్బులు లేక పాపం చేయలేకపోవచ్చు. అలాంటప్పుడు ఎలా అనిపించింది. అప్పుడు ఒక గుర్తొచ్చిందనమాట. ఏంటంటే, ఎప్పుడో చూసాను, ఒక మోనిష్ పాబ్రాయ్ అని, మేబీ ఆయన పేరు తప్పు చెప్తున్నానేమో. ఆయన ఒక ఇండియన్ ఇన్వెస్టర్. ఇట్ యాక్చువల్లీ వెరీ సక్సెస్‌ఫుల్. ఆయన ఎట్లా అంటే చాలా కాపీ కొడతాడు. వారెన్ బఫెట్ వాళ్ళందరినీ చాలా కాపీ కొట్టి, అండ్ హి ఈజ్ ఓకే విత్ థాట్. అండ్ చాలా పబ్లిక్‌గా చెప్తారనమాట. ఆయనే చెప్తాడు ఒక వీడియోలో, మీకొక ఒక 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 పిల్లోడు పుట్టంగానే, బాయ్ ఆర్ గర్ల్, ఒక $5,000 ఇన్వెస్ట్ చేసేయండి. ఆఫ్టర్ 60 ఇయర్స్ తనకు చెప్పొద్దు. ఆఫ్టర్ 60 ఇయర్స్‌కి ఎంత అయ్యుంటదంటారు? మేబీ లైక్ ఒక 1.4 మిలియన్ డాలర్స్ అనంగానే అందరూ షాక్. నేను కూడా షాక్ చూస్తున్నప్పుడు. ఒరేయ్! అంతెలా అవుద్దిరా అనుకున్నా. తర్వాత అర్థమైంది. తర ఇట్స్ కాంపౌండింగ్. కాంపౌండింగ్ అంటేనే అంత. మనకి ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ యాడ్ అవుతా ఉంటది. అండ్ ఆఫ్‌కోర్స్ కాంపౌండింగ్ ఈజ్ ఎయిత్ వండర్ అంటారు కదా, ఆ టైప్‌లో అనిపించి అప్పుడు రియలైజ్ అయ్యా. యాహ్! దిస్ ఈజ్ వెరీ పవర్‌ఫుల్ అని. కాకపోతే ఇక్కడేంటి అంటే, మనం అర్థం చేసుకోవాల్సింది, ఇట్స్ స్కేల్ విత్ టైమ్. ఎంత టైం మనం మార్కెట్‌లో ఇన్వెస్ట్ అయ్యుంటే అంత పైకెళ్తా ఉంటది. మీకసల కర్వ్ చూస్తే ఇలా తిరిగిపోద్దనమాట. సో దీన్ని మనం మన క్వెషన్‌లోకి ఎలా ఇంటర్ప్రిట్ చేసుకుందాం? మనం దీన్ని చూస్తే, లెట్స్ సే మీకు సన్ ఆర్ డాటర్ పుట్టినప్పుడు, లెట్స్ సే యూ ఇన్వెస్టెడ్ $1,000 అండ్ ఫర్ దేర్ ఎవ్రీ బర్త్‌డే
ప్రతి ఇయర్ వాళ్ళ బర్త్‌డేకి ఒక $500 ఇన్వెస్ట్ చేద్దాం. చేస్తే అంటిల్ 18 ఇయర్స్ ఆర్ 19 ఇయర్స్ వచ్చేసరికి మీరు ఒక $10,000 ఇన్వెస్ట్ చేసుంటారు. అండ్ ఈ మనీ అంతా మీరు డే 1 నుంచి ఎస్ఎన్‌పి 500లో ఇన్వెస్ట్ చేశారు. దీనికోసం మనం ఫ్యాన్సీగా ఏం చేయనవసరలా. ఒక యూటీఎంఏనో ఏదో అకౌంట్స్ ఉండే వాళ్ళకి కస్టోడియల్ అకౌంట్స్. దాంట్లో పెట్టారు. పెడితే వాళ్ళకి 18, 19 ఇయర్స్ వచ్చేసరికి $30,000 అవుతదది. రైట్? $30,000 ఈస్ నాట్ టూ మచ్. బట్ ఆల్సో ఇట్స్ నాట్ స్మాల్. వాళ్ళ కాలేజ్ ఫీకి వెళ్ళిపోవచ్చు. వాళ్ళకి వేరే సిటీకి మూవ్ అవుదాం అనుకుంటున్నారు కాలేజ్ వల్ల. అక్కడ హెల్ప్ అవ్వచ్చు. అండ్ ఇట్ కెన్ బి మెనీ థింగ్స్. వాళ్ళకి కొంచెం ఒక ఫుట్ హోల్డ్ అయి ఉండొచ్చు. అయినా మనం దీని గురించి ఏం చెప్పలేదు. వాళ్ళకేం ఇవ్వలేదు. 18 ఇయర్స్ వచ్చాయి. మనం ఇన్వెస్ట్ చేయడం ఆపేసాం. అది కంటిన్యూగా ఇన్వెస్ట్ చేసాం. ఎప్పటి వరకు చేసాం? 60 ఇయర్స్ వరకు చేసాం. అప్పుడు ఎంత ఏంటింది అనుకుంటున్నారు? 1.6 మిలియన్. యాహ్! యూర్ కరెక్ట్. అప్పటికి 1.6 మిలియన్ అయి ఉంటది. దీన్నేదో చూస్తుంటే అంటే ఆ టైంలో మీరు ఆ డబ్బులు తీసుకొచ్చి మీ అబ్బాయికి, అమ్మాయికి ఇస్తే ఎలా ఉంటది? నేను మా ఫ్రెండ్స్ ఖాళీగా కూర్చొని చాలా సార్లు జోకులేసుకునేవాళ్ళం. ఏంటంటే, అరే! మన పేరెంట్స్ రిచ్ రా మనకు చెప్పట్లేదు అంతే. వాళ్ళు సడెన్‌గా ఒక రోజు మన దగ్గరకొచ్చి, ఇగో ఇలా ₹1,00,00,000 మన దగ్గర ఒక 100,00,00,000 వేల కోట్లున్నాయి. జస్ట్ నీకు చెప్పలేదు అంతే. మిడిల్ క్లాస్‌లో పెరిగితే నీకు మానవత్వం తెలుస్తది, మంచితనం తెలుస్తది, నీకు స్ట్రీట్ స్మార్ట్ అవుతావు అని చెప్పి అనుకునేవాళ్ళం అనమాట. ఇట్లా జోక్స్ ఏసుకునేవాళ్ళం. యాహ్! చాలా మూవీస్ ఉన్నాయి గదా! మనకి 'అరుణాచలమైన', 'అల వైకుంఠపురంలో' సేమ్ అలాంటి కాన్సెప్ట్సే. సడెన్‌గా రిచ్ అయిపోతారు. సో, అలా అనిపిచ్చేది. అండ్ యాహ్! మీకు గూడా అలాంటి థాట్ ఉంటే యూ కెన్ యాక్చువల్లీ డూ ఇట్. మీ పేరెంట్స్ మీకేది చేద్దాం అనుకున్నారో మీరు చేయొచ్చు. మీ సన్ ఆర్ డాటర్‌కి. సో, ఇప్పుడు మీకొక క్వెషన్ మీ మైండ్‌లో ఒక క్వెషన్ రావాలి. మీరు నన్నొక క్వెషన్ అడగాలి. ఏంటంటే, బ్రో నువ్వు చెప్పే నంబర్స్ బానే ఉన్నాయి. కాకపోతే దేర్ ఈస్ ఎన్ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. ఇన్‌ఫ్లేషన్ అనేది ఒకటుంటది. ఎక్స్‌క్యూజ్ మీ. ఇన్‌ఫ్లేషన్ అనేది ఒకటుంటది. సో, దాన్ని కన్సిడర్ చేయవా? నువ్వు చెప్పే 60 ఏళ్ళు ఎప్పుడు 2086కి. ఇప్పుడు మనది 2026లో. సో, ఈ $1.6 మిలియన్ ఇన్ 2086 వాట్ ఈస్ ద వాల్యూ? ఈ కరెంట్ టైమ్‌లో వాల్యూ ఏంటి అంటే, దట్స్ ఎ గుడ్ క్వెషన్. ఎందుకు? ఇన్‌ఫ్లేషన్ ఈస్ రియల్. దాన్ని మనం బ్యాక్ ట్రాక్ చేసి చూస్తే, ఇప్పుడు మన ఎస్ఎన్‌పి 500లో 10% యాన్యువల్ రిటర్న్స్ అనుకున్నాం. ఇన్ ద లాంగ్ టర్మ్ ఓవర్ 60 ఇయర్స్. దాంట్లో ఇన్‌ఫ్లేషన్ 3% తీసేసి 7% పెట్టి మనం రిటర్న్ రేట్ 7% పెట్టి ట్రై చేస్తే ఇట్ విల్ స్టిల్ బీ $460,000-$70,000. అది చిన్న అమౌంటా? కాదు కదా! 470,000కి మనకు చాలా స్టేట్స్‌లో ఇళ్ళొచ్చేస్తాయి. మన పిల్లల ఎడ్యుకేషన్ అంతా అయిపోతది. ఇట్ వాస్ వండర్‌ఫుల్. ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. మీకు కావాలంటే నా నంబర్స్ మీద మీకు డౌట్ ఉంటే గో టు calculator.net. అందులో ఇన్వెస్ట్‌మెంట్ క్యాలిక్యులేటర్ అని ఉంటది. అందులోకెళ్ళి ఈ నంబర్స్ పేస్ట్ చేయండి. $1,000 ఎట్ బర్త్ అండ్ $500 ఎవ్రీ ఇయర్ అంటిల్ 60 ఇయర్స్ ఆర్ 18 ఇయర్స్ కంటిన్యూ చేసి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి చూడండి. మీకేది నచ్చితే ఆ ప్లాన్ డివైస్ చేసుకోండి. బట్ అగైన్ మీరు 2 చేస్తాను, మా పిల్లలకి టాయ్స్ కొనిస్తాను అంటే ఫర్ ష్యూర్ కొనియండి. ఇప్పుడు మీ పిల్లోడు నన్ను అనుకోకూడదు. ఆ వీడియో చూసి మా అమ్మ, నాన్న నాకు కారు కొనటం మానేసారే అని. ఐ విల్ బీ హ్యాపీ ఇఫ్ యువర్ కిడ్స్ ఆర్ హ్యాపీ. జస్ట్ దట్ ఇలా కూడా చేయొచ్చు. ఒకటేసారి లంప్ సమ్ తెచ్చుకోవడం కష్టం అవుద్ది. ముందు నుంచే ప్లాన్ చేసుకుంటే చేయొచ్చు అని. ఇది మన ఇండియాలో ఎప్పటి నుంచి ఉందండి. మనం చిట్ ఫండ్స్ అంటారు. లేకపోతే చాలామంది గోల్డ్ కొంటారు. చిన్న పీసెస్ గోల్డ్స్ కొంటారు. ఒక గోల్డ్ కాయిన్ కొనుక్కొని దాంతో పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో, ఏమి మనకి యూనివర్సిటీస్‌లో చెప్పనవసరంలా. మన పేరెంట్స్ చేసిందే. కాకపోతే దాన్ని కొంచెం మోడర్నైజ్ చేసి ఇన్వెస్ట్‌మెంట్‌లో పెడదాం. వాళ్ళకొక కస్టోడియల్ అకౌంట్ తీసుకుందాం. అండ్ తీసుకుంటే వాళ్ళ లైఫ్ ఎలా ఇంపాక్ట్ అవుతది అని చెప్దాం అనుకున్నాను. అగైన్ ద క్వెషన్ స్టిల్ రిమైన్స్. ఈ బర్త్‌డేకి మీరేం చేద్దాం అనుకుంటున్నారు? బట్ అగైన్ మీకు తెలుసు కదా! యూ కెన్ డూ బోత్. థాంక్ యూ.